అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవి చూడడానికి రకరకాల పూల చెట్లతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాలైన జంతువులు, పక్షులు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ, పాడుతూ జీవిస్తూ ఉండేవి. కొన్నాళ్ళ తరువాత ఆ అడవిలోకి ఒక సింహం ప్రవేశించింది. ఆ సింహం అక్కడ నివసిస్తున్న జంతువులను ఎంతో క్రూరంగా వేటాడి, వెంటాడి, హింసించి, చంపి తినేస్తూ ఉండేది. ఈ విధంగా చేస్తూ ఉండడంతో అక్కడ నివసిస్తున్న జంతువుల సంఖ్య అనేది క్రమంగా తగ్గిపోయింది. అప్పుడు జంతువులన్నీ ఒక చోట చేరి దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించసాగాయి. ఇంతలో ఒక నక్క ఇలా అంటుంది, ప్రతిరోజు ఈ సింహం వచ్చి మన జంతువుల గుంపుపై దాడి చేయడం వలన ఎన్నో రకాలైన జంతువులు అనేవి మరణిస్తున్నాయి. ఈ మరణాల సంఖ్య తగ్గించాలంటే మనం రోజుకు ఒక జంతువు చొప్పున ఆ సింహానికి ఆహారంగా మారాలి. ఇలా చేయడం వలన కనీసం మన వంతు వచ్చేంత వరకైనా కూడా మనం ఈ అడవిలో సంతోషంగా జీవించవచ్చు. లేదంటే ఆ సింహం ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందో అని భయంతో జీవించాల్సి వస్తుంది అని చెప్పి అనడంతో జంతువులన్నీ తన నిర్ణయానికి సరే అని ఒప్పుకుంటాయి. అప్పటి నుంచి సింహానికి రోజుకు ఒక జంతువు చొప్పున ఆహారంగా మారుతున్నాయి. ఇలా కొంతకాలం గడిచేలోపు ఒకరోజు కుందేలు వంతు వచ్చేస్తుంది. ఆ రోజంతా కుందేలు తను సింహానికి ఆహారంగా మారాల్సి వస్తుందని ఎంతో బాధపడుతూ, ఏడుస్తూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సాయంత్రం అవడంతో కుందేలు చేసేది ఏమీ లేక బాధపడుతూ ఇక సింహం ఉండే గుహ వైపు వెళ్తూ ఉంటుంది. ఆ రోజు నిండు పౌర్ణమి కావడంతో కుందేలుకు ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ఇంతలోపు సింహం గుహ రానే వస్తుంది. అప్పటికే ఆలస్యం అవడంతో సింహం ఎంతో కోపంగా తన కోసం ఆహారంగా మారే జంతువు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోపు కుందేలు అక్కడికి వెళ్ళడంతో ఇంత ఆలస్యం దేనికి అయింది అని చెప్పి పెద్దగా గర్జించి అరవసాగింది. ఇంతలో కుందేలు ఇలా అంటుంది, ఓ సింహరాజా, ఈరోజు అడవిలోకి ఒక కొత్త సింహం వచ్చింది. తానే ఈ అడవికి రాజునని, రోజు తనకే ఆహారంగా ఒక జంతువు వెళ్ళాలని తను అనడంతో ఎటు వెళ్ళాలో తెలియక నేను అయోమయంలో ఉండడం జరిగింది. అందుకోసమనే రావడానికి ఆలస్యం అయింది అని చెప్తుంది. ఈ విధంగా అనడంతో సింహానికి కోపం వచ్చి, తను మహారాజా, ఎవరు ఆ రాజు, ఎక్కడున్నాడు చూపించు అనడంతో కుందేలు అదుగో దూరంగా కనిపిస్తుంది కదా ఆ బావిలో ఉన్నాడు మహారాజా అని చెప్పడంతో ఇక సింహం అక్కడి నుంచి వెళ్ళి ఆ బావి దగ్గరకు చేరుకుంటుంది. అందులో చూడగానే తనలాంటి రూపం ఒకటి ఆ బావిలో కనబడటంతో గట్టిగా గర్జించి కోపంతో, నువ్వు మహారాజువా, రా నాతో పోటీ పడు అని చెప్పి అంటూ ఆ బావిలోకి దూకుతుంది. ఇక సింహం యొక్క భయం తొలగిపోతుంది. ఇక ఈ పని చేసిన కుందేలుని జంతువులన్నీ ఎంతో సంతోషంగా మెచ్చుకుంటాయి. ఇక అప్పటి నుంచి జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఆ అడవిలో ఆడుతూ, పాడుతూ స్వేచ్ఛగా జీవించడం మొదలు పెడతాయి. ఈ కథలోని నీతి, సమస్య ఎంత పెద్దదైనా కూడా కాస్త తెలివిగా ఆలోచించడం వల్ల ఆ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. సమస్య వచ్చింది అని కృంగిపోవడం మానేసి దాని యొక్క పరిష్కారం ఏమిటి అని ఆలోచించడం వల్ల, వచ్చే ఆలోచనను అమలు చేయడం వల్ల మనం ఉన్న సమస్య నుంచి బయటపడవచ్చు. తద్వారా అందరం సంతోషంగా ఉండవచ్చు. అది ఈ కథలోని తెలివైన కుందేలులాగా అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.